బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ కార్యాచరణపై అంతా చర్చించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ కార్యాచరణపై అంతా చర్చించారు. ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఖర్గే ఏఐసీసీ చీఫ్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ కార్యాచరణపై అంతా చర్చించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అయితే ఎట్టకేలకు ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. అలాగే ఫైనల్ చేశారు నేతలంతా కూడా. దాదాపు 26 పార్టీల నేతల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరిందనే చెప్పాలి. అలాగే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా చాలా తర్జన భర్జనలు పడుతున్నటువంటి ఇండియా కూటమి ఎట్టకేలకు మొత్తానికి మల్లికార్జున ఖర్గే పేరును ఫైనలైజ్ చేశారు. ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గే ఉండనున్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా ఆల్రెడీ ఏఐసీసీ చీఫ్ గా ఉన్నారు ప్రస్తుతం ఖర్గే. అలాగే ఆయన నేతృత్వంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో కూడా వస్తోంది. మొత్తానికి ఇండియా కూటమి దాదాపు 26 పార్టీలు పైబడి ఉన్నటువంటి ఈ యొక్క కూటమికి, ఇండియా కూటమికి చీఫ్ గా కూడా మల్లికార్జున ఖర్గే పేరును కొంతమంది సీనియర్ నేతలు ప్రతిపాదించి తదనంతరం ఆ పేరుని ఫైనలైజ్ చేశారు. మొత్తానికి మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి చీఫ్ గా కూడా ఇంకెక్కడి నుంచి వ్యవహరించనున్నారు.